ఆలంపూర్ టు ఆదిలాబాద్ వయా హైదరాబాద్ ఇది కేటీఆర్ పాదయాత్ర రూట్ మ్యాప్ ప్లానింగ్. 2.5 ఏళ్ల అపోజిషన్ రోల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బీఆర్ఎస్ ఇక ఎలక్షన్ ఫైట్ కు ప్రణాళికలు రచిస్తోంది. అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్ వైడ్ గా పాదయాత్ర చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది మొదలయ్యే ఈ పాదయాత్ర దాదాపు 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అటు పాదయాత్ర ముగియగానే ఇటు బస్సు యాత్రతో కేసీఆర్ కూడా జనంలోకి రాబోతున్నారనే టాక్ గులాబీ దళంలో నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను గుర్తు చేస్తూ కేటీఆర్ ప్రజల్లోకి వెళ్లేలా మాస్టర్ ప్లాన్ నడుస్తోందట. పాదయాత్రకు రెడీ అవుతున్న కేటీఆర్, అధికారమే లక్ష్యంగా కేటీఆర్ జనం బాట, 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్లాన్, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విస్తృత ప్రచారానికి ప్రణాళికలు, కేటీఆర్ పాదయాత్ర ముగియగానే కేసీఆర్ బస్సు యాత్ర, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేల జంపింగ్, లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా దక్కని పరిస్థితి. 2.5 ఏళ్ల ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లు ఇవి. అయితే ప్రభుత్వ విధానాలపై పోరాడుతూ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ఆందోళనలు చేయడంలో మాత్రం అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది. ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ కూడా వరుసగా ఒక పబ్లిక్ మీటింగ్, మరో పార్టీ సమావేశం నిర్వహించి క్యాడర్లో జోష్ నింపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో జోరు పెంచుతోంది కారు పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మరింత ఎక్స్పోజ్ చేసేలా పాదయాత్రకు రెడీ అవుతున్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2027లో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపడతాను అని కేటీఆర్ ప్రకటించారు. 10 ఏళ్ల పాలనలో పార్టీకి ప్రజలకు మధ్య దూరం పెరిగిందని అంగీకరించిన కేటీఆర్ పాదయాత్రతో ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్లాన్ చేస్తున్నారట. 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు తన బాడీని సన్నద్ధం చేస్తున్నారట కేటీఆర్. జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఫుల్ ఎనర్జెటిక్ గా గ్రౌండ్లోకి దిగాలని భావిస్తున్నారట. దీంతో కేటీఆర్ పాదయాత్ర ఎలా ఉండబోతోందన్న చర్చ అటు బీఆర్ఎస్ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో మొదలైంది. 2027 ఎండాకాలం తర్వాత పాదయాత్ర చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేటీఆర్. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యలో హైదరాబాద్ గుండా వెళ్లేలా మొత్తం 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా కేటీఆర్ పాదయాత్ర సాగనుందని పార్టీలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కేటీఆర్ పాదయాత్ర సాగనుందని తెలుస్తోంది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే గత 10 ఏళ్ల పాలన కంటే మరింత అద్భుతంగా పరిపాలన అందిస్తామని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళ్లేలా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. మధ్యలో అక్కడక్కడ బహిరంగ సభలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రత్యేక హామీలు ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారట. కేటీఆర్ పాదయాత్ర సమయంలో జిల్లాల్లో జరిగే పబ్లిక్ మీటింగులకు వీలును బట్టి గులాబీ బాస్ కేసీఆర్ కూడా హాజరయ్యేలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారట. కేటీఆర్ వెంబడి ప్రత్యేకంగా ఓ టీం పాదయాత్రలో కొనసాగేలా పకడ్బందీ ప్లానింగ్ నడుస్తోందట. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసేలా, అన్ని వర్గాలను కలుసుకునేలా రూట్ మ్యాప్ ఉండేలా చూస్తున్నారట. ఏ నియోజకవర్గాల నుంచి ఎక్కడెక్కడికి వెళ్లాలి అనే దానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారట. కేటీఆర్ పాదయాత్రలోపే సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని చోట జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను కూడా నియమించాలని భావిస్తున్నారట. తెలంగాణ హిస్టరీలో గతంలో ఎవ్వరూ చేయని విధంగా కేటీఆర్ పాదయాత్ర ఉండబోతోందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అధికారమే లక్ష్యంగా అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ చేయనున్న యాత్రలకు ప్రజల నుంచి ఏ మేరకు స్పందన వస్తుంది? యాత్రలతో అధికారంలోకి రావాలన్న వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.